సభకు నమస్కారం. సభాధ్యక్షులు, ఈనాడు కీర్తిశేషులైన పొన్నం సత్తయ్య గారి 14వ వర్ధంతి సందర్భంలో సభాధ్యక్షత వహిస్తూ ఉన్న పెద్దలు అన్నగారు అశోక్ గారికి, అదేవిధంగా మొదటగా మాకు ఆప్తులుగా చాలా సంవత్సరాలు నేను మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు అనేక సందర్భంలో తరచుగా వారి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రేమతో అభిమానంతో ఆశీస్సులు ఇస్తూ మరి స్వర్గీయులైన పొన్నం సత్తయ్య గారు, అదేవిధంగా అమ్మగారు మల్లమ్మ గారికి నేను హృదయపూర్వకంగా ఈ సందర్భంలో వారికి కృతజ్ఞతలు చెప్పాలి, పైన ఉన్న వారికి వారు కూడా. ఎందుకంటే ప్రేమ అభిమానం అంటే నిరంతరం ఎవరు వచ్చినా తనవారిగా చూసుకునే ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి పరంగా ఆ సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు నడిపిస్తా ఉన్న వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఈ సందర్భంలో వారికి అభినందనలు తెలియ, వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక అటువైపు ఉన్న గౌరవ పెద్దలకి, మా సహచార మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంలో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎప్పుడు కూడా మాకు వారికి కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యంతో ఎప్పుడు చూస్తూ ఉంటే, ఇప్పుడే ఇంతకుముందు పెద్దలు కృష్ణారావు గారు చెప్పినట్టు ఉమ్మడి కుటుంబం అంటే పొన్నం గారి కుటుంబం అని చెప్తా ఉంటాం. మొత్తం కరీంనగర్ జిల్లాలో పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి అయినా కానీ వారి అన్నదమ్ములతోని, వారి అక్క చెల్లెలతో, ప్రధానంగా వారి అక్కలతో కూడా ఎప్పుడు కూడా వారు చెప్పే సలహా సూచనలతో పాటు ఈరోజు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే కుటుంబ పరంగా ఆలోచన చేస్తూ ఉన్న ఆ సంస్కృతి, ఆ మర్యాద తప్పకుండా చెప్తా ఉన్నాం. ఈరోజు పొన్నం సత్తయ్య గారు ఆ రోజు చిన్ననాటి నుంచి విలువలను, మరి అమ్మగారితో పాటు విలువలను వారి కుటుంబ పరంగా ముందుకు నడిచిన వైనాన్ని మేము ప్రతినిత్యం కూడా చూస్తూ ఉంటాం. పొద్దున్న లేవగానే నేను ఎప్పుడు చూసినా కానీ ఈ మధ్యలో నేను ఎప్పుడు కాల్చినా ఏదైనా బండ్లో పోతున్నప్పుడు కూడా మా ప్రభాకర్ గారు అమ్మకు ఫోన్ చేస్తాడు, రాత్రో పొద్దున్న చేస్తారు కదమ్మా, పొద్దున్నో రాత్రో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. చాలా ఒక మంచి నేచర్ అది. అది వారిలో ఉన్న గొప్పతనం అనుకోవచ్చు. వారి ఆశీస్సుల వల్ల ఈరోజు నిందబడి మీదబడి ఒక్కొక్కసారి మంత్రిగా నిలుస్తుందంటే ప్రత్యేకంగా వారి ఆశీస్సులు ఉన్నాయి. పైన మరి సత్తయ్య గారి ఆశీస్సులు ఉన్నాయి, అమ్మగారి దీవెనలు నిత్యం ఉంటాయని మేము చూస్తూ ఉంటాం. మా సోదరులు అశోక్ గారు కానీ, రవిచంద్ర గారు కానీ, అదేవిధంగా మా అక్కలు ఇక్కడ ఉన్నారు. చాలా తక్కువ పరిచయం ఉన్నప్పుడు కానీ వారి ఇంటికి వచ్చినప్పుడు మేము చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో ఒక మంచి కుటుంబంగా, కుటుంబంలో ఉన్న విలువలను కాపాడే ప్రయత్నంలో ఈరోజు వారు నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఆ ఉమ్మడి కుటుంబానికి నిర్వచనం ఇచ్చిన పొన్నం సత్తయ్య గారి జీవన సాఫల్య పురస్కార అవార్డును పొందిన ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు. చంద్రబోస్ గారు అంటే తెలియని వారు లేరు మొత్తం ప్రపంచంలో. మనకు కాదు, మనకు తెలిసిందంటే గొప్ప కాదు, మొత్తం ప్రపంచంలోనే చంద్రబోస్ అంటే తెలియని వారు ఉండరు. ఈరోజు మనం ఈ విధంగా ఆహ్వానం చేసినాం. మొన్న వారు పోతే యావత్ మన తెలుగు ప్రపంచానికి సంబంధించి కానీ, అక్కడ ఉన్న ఆంగ్లేయులు కానీ, అమెరికా దేశస్తులందరూ కూడా చంద్రబోస్ గారిని చూడటానికి రోడ్డు ఇరువైపులా కూడా నిల్చొని ఈ ఆస్కార్ అవార్డు గ్రహీతను తప్పకుండా చూడాలి, మన అవార్డు ఇవ్వాలనే ఒక దృక్పథాన్ని నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు నిజంగానే జ్యూరీకి సంబంధించిన సభ్యులు, ఈరోజు పొన్నం కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఒక మంచి ఆలోచన చేస్తున్నారు.
కరెక్ట్గా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా చెప్తా ఉన్నాము. ఈరోజు కొమరమ్మ గారు ఇప్పుడే పాట పాడింది. గేయాన్ని ఏ విధంగా వారి కుటుంబం రేపు సమాజానికి సంబంధించిన ఒక అంశాన్ని అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు ఇచ్చిన ఇద్దరు అవార్డు గ్రహీతలకు సంబంధించి జ్యూరీ తీసుకున్న నిర్ణయం పట్ల ఖచ్చితంగా యావత్తు ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి మరి దేశంగా కానీ అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది వీక్షిస్తూ ఉన్న ఈ కార్యక్రమం విషయంలో మంచి ఆలోచన చేసిండ్రు అని మా పొన్నం మరి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే జీవన సాఫల్యం అంటే సాఫల్యం పొందడానికి ఈరోజు వారి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఈ వర్ధంతి సందర్భంలో మంచి కార్యక్రమం చేస్తూ ఉన్న వారి తనయులు, అదేవిధంగా మా సోదరిమణులకు సంబంధించి వారి కుటుంబానికి సంబంధించి వారి మన్మలు మన్మరాలు కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారు ఒక ఉదాహరణగా నిలబడి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి రాబోయే తరానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో వారు మంచి చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు వారిని ఎంత కొనియాడినా, ఎందుకంటే మేము దగ్గరని చూసాం. ఓ పట్టుదల వ్యక్తి, ఒక ఆలోచన పరుడు. ఇంతకుముందు మా రాజయ్య గారు చెప్పినప్పుడు చదువు ఉన్నా లేకున్నా సంస్కారం ఉండాలి, చదువు ఉన్నా క్రమశిక్షణ ఉండాలి, చదువు ఉన్నా లేకున్నా పట్టుదల ఉండాలి, చదువు ఉన్నా లేకున్నా మరి జీవితంకి ఒక అర్థం ఇవ్వాలని ముందుకు నడిచిన వ్యక్తి సత్తయ్య గారు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి సంబంధించి కూడా ఈరోజు మేము సంబంధించి అనేక సందర్భాల్లో వారితోని మాకున్న అనుబంధం కానీ ఈరోజు స్మరిస్తూ వారు లేని లోటును ఎవరు కూడా తీర్చలేరు. ఆ కుటుంబ పరంగా కానీ మాకున్న మరి అనుబంధంతో కానీ ఈరోజు బాధాతప్త హృదయంతో వారిని స్మరించుకుంటూ ఒక మంచి ఆలోచన మంచి కార్యక్రమాన్ని చేసిన మిత్రులకు తెలియజేస్తూ ఇంతకుముందు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కొమరమ్మకు సంబంధించిన కుటుంబానికి వివరానికి సంబంధించిన అంశాన్ని వారు చెప్పడం జరిగింది. మేమంతా కూడా ప్రభుత్వ పరంగా ఉన్నాం. తప్పకుండా ప్రభాకర్ గారు చెప్పిన అన్ని అంశాలపైన పెన్షనే కానీ ఇల్లు విషయంలో కానీ చికిత్స విషయంలో కానీ తప్పకుండా మేము వారికి అండగా నిలబడతామని ధైర్యంగా ఉండాలని వారందరికీ కూడా మేమందరం ఉన్నాము. ఈ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ప్రభుత్వం మీలాంటి కళాకారులకి మీలాంటి సంబంధించి అనేక మందికి అండగా ఉండాలనే ఒక మార్పు భాగంలోనే ప్రభుత్వం వచ్చిన తరుణంలో మరి మీ అందరికీ కూడా మేము ఉన్నామని ధైర్యాన్ని చెప్తూ ఇంతకుముందు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన విధంగా మరి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి నన్ను ఇక్కడికి పిలిచిన మరి మా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.